ప్రజా సమస్యలు లేవనెత్తేటప్పుడు కూడా తన అన్నని తిట్టకుండా ఆగలేదు షర్మిల. అంతగా కొత్త ఉడికిపోతుంది అన్నదానికి సాక్ష్యం తాజాగా పెమ్మసాని ఏదైతే ఆరోగ్యశ్రీ గురించి చేసిన వ్యాఖ్యల మీద ఆవిడ మాట్లాడింది. ఆరోగ్యశ్రీ అమలు మీద కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరు తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలనుకుంటున్నారా? ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కారు చేస్తోందా? అందుకే పథకాన్ని నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా? పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదని చెప్పే సమాధానం దీనికి సంకేతం. ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమీ లేదా? ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా? అదే సందర్భంలో దీని మీద చంద్రబాబు గారు ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగపెట్టేలా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెండింగ్లో పెడితే ఆసుపత్రుల కేసులను తీసుకోవడం మానేసినాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటల పథకం అమలుకే పొగపెట్టేలా ఉన్నాయి. దీనికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అద్భుత పథకం, పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం, ఎంతటి జబ్బు చేసిన ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం, కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్కి భారత్కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూడటం కరెక్ట్ కాదంటూ సహించం. ఆరోగ్యశ్రీ మీద వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 1600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇదే సందర్భంలో కొన్ని ఆసుపత్రుల దగ్గర ఏం నడుస్తోందయ్యా అంటే తాజాగా మనకి ఒక మిత్రులు మెయిల్ చేసినటువంటి దాని ప్రకారం చూస్తుంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే ఇబ్బంది ఎదురవుతున్నారట. ఆపరేషన్స్ ఆపేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా హాస్పిటల్స్ వాళ్ళు ఎక్స్ట్రా మనీ పే చేయమని అడుగుతున్నారు. డైరెక్ట్ క్యాష్ అడుగుతున్నారు. దానికి బిల్ ఏమీ ఉండదు. ఒక హాస్పిటల్ పేరు కూడా చెప్పే నేను అది ప్రస్తావించట్లేదు. పైగా రోగి మరియు రోగి బంధువు చేత లెటరు, వీడియో బయట కూడా తీసుకుని మరి అంటే మేము ఇష్టమయ్యనే చేస్తున్నాం అని చెప్పిస్తున్నారట. ఆయుష్మాన్ భారత్ కార్డుతో అయితే కనుక ఈ సర్జరీ గుండెకి సంబంధించినటువంటి ఉండవట. దానికి ఉదాహరణ అయినట నేను డైరెక్ట్గా ఆయుష్మాన్ భారత్ హెల్ప్ లైన్కి కాల్ చేస్తే గుండెకి స్టెంట్లు కూడా వేయరని చెప్పారు. ఓన్లీ ఓపీ మాత్రమే ఉంటుందని చెప్పారు అన్నటువంటి చెప్తున్నారు. అది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.